SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ 2025 విజ్ఞాన ప్రదర్శనలో వనపర్తి జిల్లా విద్యార్థి ప్రతిభకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ 2025 విజ్ఞాన ప్రదర్శనలో మొత్తం 330 ప్రాజెక్టులు ప్రదర్శించగా వాటిలో 32 ప్రాజెక్టులు జాతీయ స్థాయి విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఈ జాతీయ స్థాయి విజ్ఞాన ప్రదర్శన 2026 సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ పోటీలో వనపర్తి జిల్లాకు చెందిన ఏకైక ప్రాజెక్టుగా విద్యార్థి సోమేష్ నిర్వహించిన ఆటోమేటిక్ బైక్ స్టాండ్ లిఫ్టర్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం. ఈ ప్రాజెక్టుకు గైడ్ టీచర్గా సాయిచందర్ రెడ్డి వ్యవహరించారు. ఈ ప్రాజెక్టును కేవలం 30 ఖర్చుతోనే తయారు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్ గేర్ వేయగానే సైడ్ స్టాండ్ స్వయం చాలకంగా పైకి లేవడం వల్ల స్టాండ్ వేసి బైక్ నడపడం వల్ల జరిగే ప్రమాదాలు పూర్తిగా నివారించవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగకరమైన ఆవిష్కరణగా నిలిచింది. ఇది తక్కువ ఖర్చుతో, నిర్వహణ అవసరం లేకుండా, సెన్సార్లు, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ భాగాలు లేకుండా కేవలం 2 బోల్టులు మరియు ఒక వాడిన బ్రేక్ వైర్తో సులభంగా తయారు చేయబడింది. అవసరమైన భాగాలు సులభంగా అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత. ఈ ఆవిష్కరణ పరిశీలించిన విజిటర్లు ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేష్ సార్, అలాగే ఎస్ఈఆర్టీ అధ్యాపక బృందం సహా ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనను ప్రశంసించారు. జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా విద్యార్థి సోమేష్ కు ఎమ్మెల్సీ చిన్మైల్ అంజిరెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, డిఈఓ రాజు, డిఎస్ఓ సిద్దరామరెడ్డి చేతుల మీదుగా సర్టిఫికేట్ మరియు మెమెంటో అందజేశారు. ఈ విజయంతో వనపర్తి జిల్లా విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ శక్తి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరోసారి నిరూపితమైందని వనపర్తి డిఎస్ఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. రెగ్యులర్ గా ఇండివిజువల్ అవుతుంటాయి అన్న, దాన్ని బట్టి వాడు కొంచెం ఫోటో ఇంకో మేడం ఒకసారి కొట్టండి వీడియో. ఇంట్లో మీ నాన్న వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఇప్పుడు చూసిన చాలా మంది బండి స్టార్ట్ అయిపోకుండా నడుపురు కదా రేపడా స్టాండ్ చేయకుండా ఎంతమంది రోడ్డు చెప్పారు? అంకుల్ స్టాండ్ అని ఎంతమంది చెప్పారు? రోడ్లో అయినా అందరు చెప్పిరా? రైట్. ఇప్పుడు గేర్ అయినా ఫ్రంట్ గేర్ అయినా మనము స్టార్ట్ చేస్తాం కదా, అది తీసుకోవడం మర్చిపోతున్నాం కదా. బండి స్టార్ట్ చేస్తే గేర్ ఏంది, బండి ముందర కదలేదు కదా. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసినాక గేర్ వేస్తాము, ఆటోమేటిక్ ఇస్తే మనం ఏం మీరు కూడా మీ అందరూ పోయి మీ బైక్ లాగా అరేంజ్మెంట్ చేసుకోండి. వాడి పడేసిన వైపు 2 బోల్టులు అంటే ఏం లేదు. ఎండింగ్ కొట్టి ఒక ఇన్సిల్ చెప్తాయి కదా, ఇన్సిల్ ఆడాలి, ఇన్సిల్ పెట్టాలి. ఏం ప్రాబ్లం కాదు, నడుపుకుంటే వచ్చాం. ఏ ప్రాబ్లం అరేంజ్మెంట్ పైకి రాని సార్, పైకి వస్తే తిరిగి మనం కాల్ చేయాల్సిందే. ఓకేనా? అందరూ చేసుకోండి. 20 ఏ గేర్ కైనా వస్తుంది సార్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎనీ గేర్ మనం చేంజ్ చేసుకుంటే అసలు ఈ ఐడియా వస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు పెట్టేసి సెన్సార్స్ వచ్చినాయి సార్, కానీ చాలా కాస్ట్లీ అవుతుంది. ఈ ఐడియా మ్యానుఫ్యాక్చరర్ వాడు Hey,
స్టీమ్ కోసం వాడాను సేమ్ అదే మోడర్న్ స్టీమ్ లాగా